హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే వీడియోలు పెట్టక చాలా రోజులు అవుతుంది. ప్లీజ్ ఏమనుకోకండి, కొంచెం నాకు వీలు పడలేదు. అయితే ఈ వీడియో ఏంటిది అని అంటే, మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదా, ఎల్లారం పోచమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చిన్న చిన్న ఫంక్షన్ ఉన్నది అన్నట్టు. మా అన్నయ్య తన కూతురువి పుట్టెంటుకలు తీస్తున్నాడు. అంటే నా కోడలు అవుతుంది, తన పుట్టెంటుకలు ఎల్లారంలో తీస్తున్నారు వాళ్ళు చెప్పిర్రు. అందుకనేసి మేము ఎల్లారంకి అయితే వెళ్తున్నాము. పొద్దున్న నుండి ఫుల్ వర్షం పడ్డది. ఇప్పుడు టైం దాదాపుగా 11 అవుతుందేమో, 10:30-11. ఇక ఆ టైంలో అయితే వర్షం మగ్గిన తర్వాత రెడీ అయ్యి బయలుదేరినాము. అందుకే నేను చీర కూడా కట్టుకోలేదు. చీర కట్టుకుంటే అంత నాకు బురదలో మంచిగా అనిపించదని డ్రెస్ వేసుకున్నా. ఇంకా అక్కడ వెళ్ళారం పోచమ్మ తల్లిని అయితే మీకు చూపెడతా, చూడుర్రి. ఎల్లారం దగ్గరికి అయితే వచ్చేసినాము. మా ఊరు నుండి దగ్గరనే, ఒక అర్ధగంట పడుతుందేమో అంతే. ఇక ఇదంతా అయితే ఎల్లారం మనం వెళ్తున్నాం అన్నట్టు. ఇదే రోడ్. చాలా మహిమగల్ల తల్లి అనే చెప్పుకోవచ్చు. కోరిన కోరికలన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేర్చుతుంది. అది నా లైఫ్లో జరిగింది, అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నా. ఎల్లారము అని అంటే చాలా మందికి తెలుసు. ఎవరెవరికి తెలుసు, ఎవరెవరు వస్తారు అంటే వచ్చిపోతూ ఉంటారు కదా మొక్కుకొని. వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో చెప్పండి. ఇంకా ఇక్కడ పట్నాలు వేయించుకుంటారు మొక్కిన వాళ్ళు. ఇట్లా ఎంట్రుకలు తీస్తారని మొక్కితే ఎంట్రుకలు తీస్తారు. అట్లా మా మిన్నయ్య కూడా ఇక్కడ తీసినాము, చూసిరు కదా ఆ వీడియోలో. ఇక్కడ మనకు కనబడేదైతే ఇటు సైడు ఇప్పుడు నేను చూపెట్టేది గుండాలని అంటాము. అక్కడ స్నానం చేసి మనము దేవుని దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక మేము మొన్ననే పోచమ్మ పెట్టుకున్నప్పుడు వచ్చినామని మేమైతే అక్కడ ఆగలేదు, డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళినాము. అసలు ఎంట్రుకలు తీసేటప్పుడు అందాలి అని అనుకున్నాం, కానీ మాకు వర్షం పడడం వల్ల మేము కొంచెం లేట్గా వెళ్ళినాము. మేము పోయే వరకే అక్కడ ఎంట్రుకలు తీసుడు అయిపోయింది, వంటల ప్రాసెస్ నడుస్తూ ఉండే. కాకపోతే ఇక్కడ ఏంటిది అని అంటే, నేను అనుకున్నది ఒకటి, ఇప్పుడు అక్కడ అయింది ఒకటి. నేను మా వాళ్ళతో అందరితో కలిసి వీడియో తీయాలి అని నాకు అనిపించింది. కాకపోతే వాళ్ళు వద్దన్నారు, మా అక్క వీడియో తీయకు అని అన్నది. ఇక వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఎందుకు తీసుడు అని నేనైతే సైలెన్స్గా ఉన్నా. వీడియో అయితే వాళ్ళని ఎవరిని నేనేం చూపెట్టుకోలేను, మీతోటైతే వాళ్ళని షేర్ చేయలేను, ఏమనుకోకండి. వీడియోలు అని అంటే, ఒక్క ఫ్యామిలీలో యూట్యూబ్ మెంబర్ ఉంది అని అంటే తన ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేస్తేనే వీడియో ముందుకు వెళ్తుంది, తను సోషల్ మీడియాలో ముందుకు వెళ్తుంది అని నేను అనుకుంటున్నా. కానీ అట్లా నా లైఫ్లో అట్లా లేదు, మా ఫ్యామిలీ అట్లా కాదు కదా అట్లా. ఇక అందుకనే వాళ్ళనైతే మా వాళ్ళని చూపెడదామని నేను వీడియో ఆన్ చేసుకొని వాళ్ళ దగ్గరికి పోయినా, కానీ మా అక్క అయితే వద్దు అని అన్నది, వీడియో తీయకు అని అన్నది. కొంచెం అక్కడ డిసప్పాయింట్ అనిపించింది, కానీ వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం తీయకూడదు అని నేను తీయలేదు. ఇగో ఎల్లారంకి అయితే వచ్చేసినాము. ఫుల్ అంటే ఫుల్ మంది ఉండే, చాలామంది. పొద్దున్నే వస్తేనే మనకు తొందర మంచిగా దర్శనం అవుతుంది. కానీ 9-10 అయిందంటే ఫుల్ రష్ ఉంటారు. అక్కడ చూస్తారు కదా గుడిలో ఎంతమంది ఉన్నారో. మళ్ళీ అటుగాక మా పల్లెటూరు సైడ్ ఎట్లా అంటే, వర్షాకాలం వస్తుంది, జూన్ నెల ముందట ఉంది, ఇత్తనం పండుగ పడతాము అని అనే ముందు చాలామంది వెళ్తారు అన్నట్టు. తల్లి దగ్గరికి వెళ్ళి విత్తనాలు అవి ఇవన్నీ తీసుకుపోయి మంచిగా మొక్కి, తల్లి మేము ఈ పంట వేస్తున్నాము, మాకు ఇందులో బరకతి మంచిగా ఉండాలి, లాభాలు ఉండాలి, మంచిగా వర్షాలు పడాలి అని మొక్కుకుంటాం అన్నట్టు. అట్లా గుడి ముందడికి అయితే వచ్చేసినాము. ఫస్ట్ గుడి దగ్గరికి వచ్చి దేవుణ్ణి మొక్కిన తర్వాతే మా వాళ్ళని కలుద్దామని అయితే ఫస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చినాం. మా ఆయన కొబ్బరికాయ కొనడానికని వెళ్ళిండు, నేను ఇక్కడ బండి దగ్గర నిల్చొని ఉన్నా. అయ్యో, ఇదైతే తల్లిది ఇల్లారి అంటారు కదా అది. ఫస్ట్ అయితే ఇంకా తాటికమ్మలతోనే ఉండే అన్నట్టు. గవర్నమెంట్ వాళ్ళు స్లాబ్ వేపిస్తాము అని అంటే దేవుడు అయితే ఒప్పుకోలేదట. నాకు స్లాబ్ వద్దు అని చెప్పింది అని అయితే అన్నారు. ఫుల్ మంది ఎక్కడి నుండో వస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద మేకలను పట్టుకొని, గొర్రెలను పట్టుకొని. ఎట్లా మొక్కితే అట్లా. మనము మంచి మనసుతో మొక్కితే ఏదైనా మంచి అవుతుంది అని నేను
అంతే ఉన్నలుగా కొంచెం జరగా నిన్ను ఆడపిల్లమ్మా ఏ పోయి అంకిట ఆడపిల్లమ్మా ఏ పోయి ఫోటో 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 కొబ్బరికాయ మొక్కిస్తుంది బొట్టు పెట్టిస్తుంది బయటికి మరి బయటికి